చేసిందంటే అపోస్తులైన పౌలు గారిని ప్రభావితం చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్నో మార్లు సేవకుని ఆదరించాడంట, ఎన్నో మార్లు సేవకుని ధైర్యపరిచాడంట. అయ్యా మీరు తప్పకుండా బయటకు వస్తారయ్యా, తప్పకుండా మీరు మరలా సువార్త చెప్తారయ్యా, తప్పకుండా మీరు అనేక ఆత్మలు బలపరుస్తారయ్యా. నేనంటాను ఆ ఒనేసిఫోరు వలె మనం ఉండాలి. దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఓదార్చాలి, బాధలో ఉన్న కుటుంబాలకి మనం ఆదరణకరమైన మాటలు చెప్పాలి. అలా చెప్పినప్పుడే మనం కూడా ఒక కుటుంబాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా మారుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బోటు మిలిగిపోయిందా, వల్లపోయాయా, దీనికి ఇలాగే జరగాల, వాళ్ళకి అలాగే జరగాల. ఇది ఏ మాటలో, ఏ మాట చెప్పండి? ఇతరుల యొక్క నష్టాన్ని కోరుకునే మాటలు. అయ్యో చెల్లి వల్లపోయా, బాధపడకు చెల్లి, దేవుడు మరలా కొత్తలు ఇస్తాడు, మరలా మంచి పాటు ఇస్తాడు. ఇది ధైర్యంతో కూడిన మాటలు. ఒకవేళ ఉద్యోగమే రాలేదనుకో, ఒకవేళ నీకు ఏ పని దొరకలేదనుకో, ఒకవేళ నీ ఇంట్లో సమస్య ఉందనుకో, నువ్వు ఒక ఒనేసిఫోరు అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని ఓదార్చే మాటలు, ఆ కుటుంబాన్ని ధైర్యపరిచే మాటలు, ఆ కుటుంబాన్ని ఆదరించే మాటలు మాట్లాడాల. నేనంటే నీ భక్తి ఒనేసిఫోరు వలె నీ సేవకుని, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని ప్రభావితం